హాయ్ ఫిల్మ్ బీట్ వ్యూవర్స్, ప్రస్తుతం మనం హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద ఉన్నాం. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా ఇక్కడ భారీ ఎత్తున ఫ్యాన్స్ కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలానే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇవాళ ఈవెంట్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు, మెగాస్టార్ గారి బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేందుకు అంతా కూడా ఇక్కడ సర్వంగా సుందరంగా సిద్ధమైంది. అండ్ రేపు మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా నటించిన అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సినిమా టీజర్ కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ ఇవాళ విశ్వంబర నుంచి కూడా ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ కాబోతుంది. సో ఫ్యాన్స్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఆయన ఇవాళ విశ్వంబర టీజర్ రిలీజ్ కాబోతుంది, ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చిరంజీవి గారు ఆయన 4 దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఏ సినిమా చూసినా ఎక్స్పెక్టేషన్స్ మించే ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అది. ఆయన రికార్డ్స్ని కొట్టడం అనేది ఎవర్ గ్రీన్. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు సినిమా రంగం ఒకటే కాదు, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రజారాజ్యంలో 68 లక్షల ఓట్లు తెచ్చుకుని నాయకుడిగా ఎదిగారు. కేంద్ర మంత్రిగా కూడా అనేక విధాలైనటువంటి సేవని చాలామందికి చేశారు. ఆ రోజు చాలామందికి తెలియదు ఈ విషయం. అదేవిధంగా ఈ రోజుకి హైదరాబాద్ నడిబొడ్డున అనేక మందికి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రక్తం అందనేటువంటి వాళ్ళకి ఈరోజు రక్తం అందిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారు. అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ ఛానల్ వేసేసి మరి దాన్ని కూడా సేవా కార్యక్రమానికి మలిచినటువంటి వ్యక్తి చిరంజీవి. స్వయం కృషితో ఆ రోజు చేసుకున్నటువంటి పునాదిరాల దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు విశ్వంబర దాకా విశ్వవ్యాప్తం చిరంజీవి గారి ఖ్యాతి ఆయనకి సాటి. మరి అంటే మేము లాంటి యువత, మేము ఈరోజు ఐటీలో ఉండొచ్చు, ఇంకో దానిలో ఉండొచ్చు. చిరంజీవి గారు ఏ విధంగా అయితే సినిమా రంగాన్ని చూసుకుని అంచెలంచెలుగా ఎదుగుద్దు, ఇంత ఒట్టింత ఒక ఉద్దండ తరంగమై సినిమా రంగంలో తన ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారో, ఒక స్వయం కృషితో చిరంజీవి గారు ఎదుర్కొన్నటువంటి తీరుని యువత కనుక తీసుకుంటే ఖచ్చితంగా భారతదేశంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగాల్లో చిరంజీవి గారికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన మా అందరికీ కూడా, మేము ఈరోజు ఐటీలో ఉండొచ్చు, ఇంకో రంగంలో ఉండొచ్చు, ఆయన మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్. సో చిరంజీవి గారు అంటే నేను చెప్పేది ఒక సినిమానో కాదండి, చిరంజీవి గారు ఒక డిక్షనరీ. ఆయన నేను ఇందాక చెప్పినట్టు నాయకుడిగా సక్సెడ్ అయ్యారు, సమాజ సేవలో సక్సెడ్ అయ్యారు, ఎంతోమంది యువతరాన్ని ఒక ఛానలైజ్ చేసి నడిపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఓవరాల్గా మరి ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అందరి అభిమానులు అన్నయ్య అని పిలుచుకుంటాం. ఆయన అందరి వాడు. ఆయనకు మరొకసారి మరి మీ ఛానల్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ బ్రదర్. మీరు చెప్పండి, మెగాస్టార్ చిరంజీవి గారు మీకు ఏ రకంగా ఇన్స్పిరేషన్? అండ్ ఆయన రీసెంట్గా రిలీజ్ కాబోతున్న సినిమాలపై మీ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, చాలా ఉన్నాయి. ఆయన సినిమా ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్ అంటే సినిమా ఏం లేదు, ప్రతి సినిమా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఆ కరోనా టైంలో కానీ ఇట్లా చాలా చేసిండు ఆయన. ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఇలాంటివి చేయడం అన్నీ చాలా ఇన్స్పిరేషన్ అయింది. అప్పటి నుంచి చాలామంది ఫ్యాన్స్ కూడా పెరిగారు. ఇప్పుడు రేపు చిరంజీవి గారి బర్త్డే అయినా కానీ ముందర అందరికీ సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఇది చాలా మాకు ఆనందంగా ఉన్నాయి. మాకు ఎంఐవి పాస్లు దొరకడం కూడా, ఆంధ్ర నుంచి వచ్చాం మేము, అమలాపురం నుంచి, మాకు పాస్లు దొరకడం కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. జై చిరంజీవి. మేడం మీరు చెప్పండి. మన వాళ్ళు కూడా బ్లడ్ కూడా ఇచ్చారు నిన్న అక్కడ మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో, మన పోరల్లో కూడా. గుడ్ వర్క్ బ్రదర్. ఏంటి చిరంజీవి గారు మీరు ఎప్పటి నుంచి ఫ్యాన్? ఆయన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ అండి. చిరంజీవి గారి సినిమాల్లో కల్లా స్టాలిన్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రీ రిలీజ్ కాబోతుంది కదా, వెళ్తున్నారా? ముఖ్యంగా ఫస్ట్ షోకి వెళ్తాను నేను స్టాలిన్కి. ముఖ్యంగా బ్లడ్ కూడా ఇచ్చాం ఆల్రెడీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమలాపురం నుంచి అండి, ఆంధ్రప్రదేశ్ అమలాపురం నుంచి వచ్చాం, కోనసీమ డిస్ట్రిక్ట్. మీరు చెప్పండి మేడం, చిరంజీవి గారి గురించి మీరు, ఆయన ఏ రకంగా ఆయన మీ ఫేవరెట్ అడ్మైర్ చేస్తారో చెప్పండి. ఆయన ఫీల్ లైక్ ఫ్యామిలీ అండి. ఆయన్ని చూస్తూనే పెరిగాం. ఆయన బాటలో నడవాలని చాలా చిన్నప్పటి నుంచి కలలు కన్నాం. ఇట్లా బతకాలని చెప్పడానికి ఎవరూ లేరు, ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ ఫ్లాస్ అనమాట. ఈయన ఎట్లా అంటే అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు చాలా కంట్రోల్డ్గా ఉంటాడు. సో ఎవ్రీవన్ ఆయన్ని చూస్తూ బతికేయచ్చు. ఇట్లా బతకాలి అని చెప్పాలి అంటే ఆయన చూస్తూ ఫాలో అయ్యి బతికేయచ్చు. ఇంకా ఆమె ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, ఇంకా అల్లు అర్జున్ అండి. ఆ డాన్స్కి చాలా ఇష్టం. సో ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ గారు ఆల్సో. వాళ్ళు ఎలా ఉంటారంటే, మేము స్టార్స్ అన్న స్టార్డమ్ చూపియరు. దే ఆర్ లైక్ క్యాజువల్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఎట్లా మాట్లాడుతున్నామో ఇంకా ప్రేమగా మాట్లాడతారు. వాళ్ళ నుంచి నేను నేర్చుకునేది ఏంటి అంటే, మనం ఏదైనా ఇవ్వగలుగుతామంటే అది ప్రేమ. ద ప్యూర్ లవ్ వీ కెన్ గివ్ టు అవర్ ఫ్యాన్స్. అందుకని ఇన్ని వేల కోట్ల మంది అభిమానం సంపాదించుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. కొంతమంది మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుంటారు. రీసెంట్లీ హరిహర వీరమల్లు సినిమా కోసం నిధులు వాడుకున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిపై హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ విమర్శల్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అండి, ఒకటి గ్రో అవుతుంది. లైక్ ఏ ప్లాంట్ తీసుకోండి. ప్లాంట్ గ్రో అవుతున్నప్పుడు దానికి పురుగు పడుతుంది, ఇట్స్ కామన్. కానీ అది దాన్ని రెసిస్ట్ చేసుకొని బతుకుతుంది, చూసారా? ఇట్స్ దాని నేచర్ అది. సో ఇట్స్ ఆల్సో సేమ్. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీని విమర్శించినంతట్లో వీళ్ళు తక్కువ అయిపోరు. వీళ్ళు దానికి మోర్ 2x పవర్ ఇంకా
స్పీడ్ అనేది గ్రాప్ చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఫ్రమ్ దిస్ ఛానల్ ఐ వన్ wish you many more happy returns of the day, sir. We are very excited to see you on screens. Thank you. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మన నల్గొండ జిల్లా అండి, నకరకల్ నియోజకవర్గం. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నల్గొండ జిల్లా నుంచి మేము బండ్లు అయితే బండ్లే, కార్లు అయితే కార్లే, ఎక్కడి నుంచి అయినా కానీ మనం మాత్రం ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. మా అభిమానులు కానీ మా నియోజకవర్గం తరఫున నకరకల్ నియోజకవర్గం నుంచి చాలామంది అభిమానులు వచ్చారు. నల్గొండ జిల్లా నుంచి కూడా వచ్చినాము, అందరం చాలామంది వచ్చినాము. ముందుగా అన్నయ్యకు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక డ్యాన్స్ అంటేనే ఎక్కడ ఒక లెవెల్ ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆ డ్యాన్స్కి వన్నె తెచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైనా ఒక సినిమా ఇవాళ 157 సినిమాలు ఏకదాటిగా ముందుకెళ్తున్నటువంటి మన మెగాస్టార్ గారిని అసలు ఆయన గురించి మాట్లాడంటే మనకు అర్హత లేదనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే పెద్దన్న మెయిన్ ఇంపార్టెంట్గా నల్లగొండ జిల్లా నుంచి నగరకల్ నియోజకవర్గం నుంచి మా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ అన్నయ్య ఎన్నో కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ పెట్టి కొంతమంది లక్షల మందికి బ్లడ్ డొనేట్ చేస్తున్నటువంటి ఘనత మన యువత కూడా ఎంతో ముందుకొచ్చి బ్లడ్ ఇచ్చి పేద కుటుంబాలకు ఆసరగా నిలబడుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా మేము తక్కువనే. మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగాస్టార్ చిరంజీవి గారు. చూశారు కదా, ఇది చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకలకి శిల్పకళా వేదిక వద్ద ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు, వేదిక లోపలికి. సో ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు చాలా వైభవంగా జరగబోతున్నట్టు, రేపు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు, సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు ఇప్పటికే స్వామినాయుడు గారు ఫిల్మీ బీట్తో ఎక్స్క్లూజివ్గా పంచుకున్నారు. సో ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. ఇంకా చాలా ఎత్తున ఫ్యాన్స్ తరలి వస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి చిరంజీవి గారి ఫ్యాన్స్ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇవాళ విశ్వంబర టీజర్ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ విశ్వంబర టీజర్ ఎలా ఉంటుంది, చిరంజీవి గారి చాలా రోజుల తర్వాత చిరంజీవి గారి నుంచి ఒక టీజర్ రాబోతుంది, రేపు కూడా ఒక గ్లిమ్స్ రాబోతుంది అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఫ్యాన్స్ లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ అంతా క్రౌడ్ మీరు చూడొచ్చు, ఎంత పెద్ద ఎత్తున క్రౌడ్ హాజరయ్యారో మీరు చూడొచ్చు. అండ్ గేట్ బయట కూడా చాలామంది క్రౌడ్ ఉన్నారు. సో ఓవరాల్గా చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకలు శిల్పకళా వేదిక వద్ద ప్రీ సెలబ్రేషన్స్ ఇంత వైభవంగా జరుగుతున్నాయి. సో వ్యూవర్స్, మీరు చిరంజీవి గారి అభిమాన, చిరంజీవి గారి సినిమాల పట్ల మీ అడ్మిరేషన్ లాంటిది, మీ ఫ్యానిజం లాంటిదో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మీ బీట్ తెలుగు, హైదరాబాద్.